గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రీసెంట్గా ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. సో బెంగళూరులో మార్తహల్లి అనే ఏరియాలో ఒక డెలివరీ ఏజెంట్, ఈ కామర్స్కి సంబంధించిన ఒక డెలివరీ ఏజెంట్ ఒక మహిళ ఒంటరిగా ఉన్నప్పుడు తనకి టాయిలెట్ అవసరం అని చెప్పి వెళ్ళి వాడుకుని వచ్చినట్టు ఆ వీడియో అయితే ఉంది. ఆయన ప్రైవేట్ పార్ట్ కూడా చూపించాడని చెప్పి ఆమె అయితే అంటూ ఉంది. సో దీనిపై పోలీసులు స్పందించారు, అతన్ని అరెస్ట్ కూడా చేశారు. అండ్ ఆ ఈ కామర్స్ సంస్థ ఏదైతే ఉందో అది కూడా అతన్ని టర్మినేట్ చేసినట్లయితే మనకి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. సో దీనిపై కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆ వీడియోలో ఎంతవరకు కనిపిస్తుంది, అసలు వెనక ఏం జరిగి ఉండొచ్చు. ఒక వలస కార్మికుడు అని చెప్పి వింటూ ఉన్నాం. వలస కార్మికుడు అంత ధైర్యంగా ఇంట్లో చొరబడి ఎంత చేయాల్సిన అంత ధైర్యంగా ఉందా లేదా అనేది మాట్లాడుకుందాం. అన్న నమస్తే, బాగున్నారా? సో ఏంటన్నా వీడియో చూసినప్పుడు ఏమనిపించింది అంటే, చాలామంది కొంతమంది వీడియోలో ఏమంత లేదు, నిజంగానే అర్జెంట్ ఆపుకోలేక వేరే వాళ్ళని అడగలేక ఈమె ఎలాగో డెలివరీ ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి వెళ్ళి వచ్చేసాడు, సో వేరే వాళ్ళని అడగలేక సో నార్మల్గా జిప్ పెట్టుకుని వస్తూ ఉన్నాడు తప్ప అందులో మాకేం తప్పుగా లేదు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే లేదు, ఆమె చెప్పింది కరెక్టే, అందులో ప్రైవేట్ పార్ట్ వాడు వేరే రాంగ్ ఇంటెన్షన్తోనే వచ్చాడని చెప్పి అంటున్నారు. మీకేమనిపించింది? ఒకటి అడుగుతా నేను, ఈ మధ్యకాలంలో సేల్స్ బాయ్స్ లాగా సేల్స్ గర్ల్స్ కూడా, ఐ మీన్ డెలివరీ బాయ్స్ లాగా కొంతమంది గర్ల్స్ కూడా పనిచేస్తున్నారు. సేల్స్ కావచ్చు, రకరకాల పనుల మీద వాళ్ళ ఇంటికి కూడా వస్తారు. మన ఇంటికి ఎవరన్నా ఒక అమ్మాయి వచ్చి ఇట్లా డెలివరీ కోసం లేకపోతే సేల్స్ పిచ్చింగ్ కోసము వచ్చి, సార్ మా ప్రోడక్ట్ ఇవి కొనండి చెప్తున్నాం. ఆవిడకి ఏదైనా అర్జెంట్ అయ్యి, సార్ నేను మీ వాష్రూమ్ వాడుకోవచ్చా అని అడిగితే నువ్వు వాష్రూమ్ వాడుకొనిస్తావు? వాడుకొనిస్తాను. ఏ మగాడైనా సరే నాకు తెలిసి 90% మనకి కాస్త మర్యాద మన తెలిసిన వాడు ఎవడైనా సరే వెళ్ళండి అమ్మా అని చెప్పంట. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఇళ్లలోకి వచ్చినప్పుడు వెళ్ళండి అంట. ఎందుకంటే మనం ఒక ఎంపతి, ఒక అర్థం చేసుకోవచ్చు. నా బాత్రూమ్ ఎలా వాడుకుంటావు, నా బాత్రూమ్ గలీజ్ చేస్తావా? మనిషికి ఆ అబ్బాయి అయినా సరే ఇప్పుడు వద్దు అన్నప్పుడు ఆగిపోవడం అనేది కరెక్టే. ఇప్పుడు వాళ్ళ బాత్రూమ్ వాళ్ళ ఇష్టం, ఆవిడకి సర్వ హక్కులు ఉన్నాయి ఆ బాత్రూమ్ మీద. కానీ బుర్రకు అర్థమైంది, బ్లాడర్కి అర్థం కాదు. అర్జెంటుగా ఉన్నప్పుడు అంటే ఎంత ఎమర్జెన్సీ ఉందో పాపం అబ్బాయికి, ఆ కోణంలో కూడా మనం చూడొచ్చు కదా. పోనీ వాడేమన్నా ఈ అమ్మాయి మీద పడ్డా? ఆ అమ్మాయి మీద పడలేదు, ఆ అమ్మాయి ఏమీ చేయలేదు. ఆ అమ్మాయి వద్దు అంటే అయినా సరే ఆపుకోకుండా వెళ్ళిపోయాడు, తప్పే. కానీ అర్జెంట్ ఉన్నప్పుడు ఎవడు మాత్రం ఆపుకోగలడు? అక్కడే హాల్లో ప్యాంట్ తడిపేసుకుంటే బాగుంటుందా? సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వస్తూ వస్తూ ఆ అబ్బాయి ఇలా జిప్పు పైకి వేసుకుంటూ రావడంలో ఆ అమ్మాయి వాట్ ఈస్ దిస్ యువర్ షోయింగ్ ప్రైవేట్ పార్ట్ అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అతను బాత్రూమ్కి వెళ్ళాడు, ఇప్పుడు ఎక్కడైనా కూర్చొని ఉంది అనుకుందాం, సరే బుద్ధి లేకుండా వెళ్ళాడు అని చెప్పి తిట్టుకుంటూ సోఫాలో కూర్చొని బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎరా బుద్ధి లేదా నీకు చెప్తుంటే అర్థం కాదని ఒక మాట అనొచ్చు, లేకపోతే కంప్లైంట్ చేస్తాను. వాడు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఈవిడ కెమెరా పెట్టుకుని రెడీగా ఉంది. ఈవిడ కెమెరా పెట్టుకుని రెడీగా ఉంటుందని ఎవరికైనా ఊహిస్తాడా? జనరల్గా ఒక మగాడిగా నేను నిన్ను అడుగుతా, ఇక్కడే కాదు షో ఎక్కడైనా సరే సినిమా హాల్లో టాయిలెట్స్కి వెళ్ళేటప్పుడు చాలామంది అయిన తర్వాత బయటకు వస్తూ జిప్ పెట్టుకుంటారు, అవునా కదా? ఇది రొటీన్. అది అయిపోయిన తర్వాత వస్తుంటారు, మళ్ళీ చేస్తుంటారు. ఆవిడ ఇలా కెమెరా పెట్టుకొని రెడీగా ఉంటుందని ఎవడన్నా కలగంటాడు? ఫస్ట్ పాయింట్. సరే బయటకు వస్తున్నాడు, తర్వాత ఏం చేస్తున్నావు ఎందుకు ఇది చేస్తున్నావు అంటే వాడు జిప్పు ఇట్లా, అంటే నోబడీ హ్యాస్ సీన్ దట్. అక్కడ ఏదో బ్లర్ వేసారు, ఆ బ్లర్లో ఏముందో ఎవ్వడికి తెలియదు. నాకు తెలిసి ఒకవేళ నిజంగానే అటువంటిది ఏమన్నా ఉంటే ఆ టైంలో జిప్ వేసుకుంటే నరకమే ఎవరికైనా సరే. ఈ లాజిక్ ఓకే. ఈ ప్రాక్టికల్ అనుభవం చిన్నపిల్లలకి చాలా మందికి అయి ఉంటుంది. సో నేననేది ఏంటంటే, అంటే ఆడవాళ్ళు అయితే మనం అంత రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళండి అంటాం కదా, మగాళ్ళు అంటే ఎందుకు అంత చులకన వీళ్ళకి? మగాడిని ఒక గుడ్డులాగా ఏదో. డెలివరీ బాయ్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు రేపట్లో వాళ్ళకి టార్గెట్లు పెడతారు. 15 నిమిషాలు ఎన్ని చేస్తే అన్ని ఇన్సెంటివ్లు ఇవన్నీ కూడా ఉంటాయి, టార్గెట్లు ఉంటాయి పాపం వాళ్ళకి. ఈ మధ్యకాలంలో చూస్తున్నావు కదా, 10 నిమిషాల్లో డెలివరీ అని పెడతారు వాళ్ళు. పిజ్జా కానీ బ్లింకిట్, అంటే నువ్వు బ్లింక్ చేసే లోపల వచ్చేస్తారు మా వాళ్ళు. వాళ్ళకు పంపిస్తారు అదే టైప్లో పాపం. వాళ్ళు కొన్నిసార్లు అటు ఇటు తీసుకొని వాళ్ళని అటు ఇటు మార్చుకొని కూడా పోతుంటారు వాళ్ళు.
చాలామంది ఫోన్లే డెలివరీ బాయ్ కదా అని బయట ఎక్కడైనా సరే కూడా ఒక చిన్న చిన్న విషయాల్లో కూడా ఫోన్లే డెలివరీ బాయ్ అని చెప్పి ఒక కష్టపడి ఏదో చేసుకుంటున్నాడని కోణంలో ఉంటుంది. అంటే ఆమె వైపు కూడా పాయింట్ ఉంది కదా, ఆమె ఒంటరిగా ఉన్నాను అనే భయం ఉంది ఆమెకి. ఆమె ఒంటరిగా panic గా ఉందో ఉంది. లేకపోతే 10 మందితో ఉందో వాడికి ఏం తెలుస్తుంది? సో ఆమె ఆల్రెడీ వాన్ చేసి వద్దు వేరే ఫ్లాట్ అడగండి, మగవాళ్ళు ఉన్న ఫ్లాట్ని అడగండి, నేను ఒంటరిగా ఉన్నాను అన్నప్పుడు అతను వెళ్ళిపోవాల్సిన బాధ్యత అతనికి ఉంది. అదే సంస్కారం అంటున్నా, ఉంటుంది ఇది కాబట్టి. సంస్కారం బుర్రకి ఉంటుంది, బ్లాడర్కి ఉండదు అంటున్నా నేను. ఓకే అంత అర్జెంటుగా ఉన్నప్పుడు వాడు ఏం చేయలేడు. ఓకే, దీని నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఉంది. ఇప్పుడు ఆ కెమెరా పట్టుకుని ఆమె బయట ఉంది, మనోడు వచ్చేసరికి సో చూశాడు, వెంటనే ఇలా అనుకుంటూ పారిపోయాడు తప్ప వాడు ఇలా ఇలా ఒక్క అనడానికి నిమిషం కారణం ఆగి ఏంటి? ఒక నిమిషం ఆగి ఎందుకు తీస్తున్నారు మేడం, సారీ నేను చేసిన తప్పే, ఇలా పోసుకున్నాను, ఆపుకోలేకపోయాను, నాది ఇదే సో అండ్ సో ప్రాబ్లం అని ఒక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే ఈరోజు అతని టర్మినేషన్ ఉండేది కాదు, బయట అందరూ కూడా సపోర్ట్ చేసేవారు ఈవెన్. కానీ అక్కడ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆ అమ్మాయి వీడియో పెట్టుకొని ఉందా అంటే ఆల్రెడీ నువ్వేదో అఫెండ్ చేసావని చెప్పి నేను ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటుంది. వాడికి భయం వేసింది, ఫస్ట్ పాయింట్ భయం వేసింది. మళ్ళీ ఇంకోసారి పోసిన ఆశ్చర్యం లేదు, ఆ భయంలో పరిగెడుతున్నాడు. పరిగెడుతున్నప్పుడు ఏ వాట్ ఈస్ దిస్ వాట్ అంటే వాడికి అర్థం సగం ఇంగ్లీష్ అర్థమైంది, అర్థం కాలేదేమో పాపం, ఇదేం చూపిస్తున్నాడు. అర్జెంట్ అమ్మా, నాకు అర్జెంట్ అయింది అందుకని వెళ్ళాను అని చెప్పి చెప్తున్నాడు. అది చూపిస్తున్నాడు వాడు. కొంతమంది దానికి కూడా మిడిల్ ఫింగర్ చూపించాడు అని చెప్పి దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. వీళ్ళు ఏదో పాపం రెక్కాడితే కానీ డొక్కాడిన సిచ్యువేషన్లో ఉన్న చిన్న కార్మికులు వాళ్ళు. వాడు ఏదో వచ్చాడు, కొంత ఎమర్జెన్సీ అయింది, సరే ఎవరు తిట్టచ్చు దాన్ని. వాడు ఏదో ఆ తర్వాత అమ్మాయి ఏడుపు ఇదంతా చూస్తే, ఫస్ట్ ఆ ఏడుపు చూస్తే వీడు వచ్చి అమ్మాయిని ఏమన్నా చేసేసాడా, మొలస్ చేశాడా అనిపించింది నాకు. వాడు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎక్కడో కూర్చొని ఉంటే వెళ్ళి ఆ అమ్మాయి ముందుకు డెలిబరేట్గా వెళ్ళి వాడి ప్రైవేట్ పార్ట్ ఏమైనా చూపించాడంటే అది ఖచ్చితంగా తప్పు పట్టచ్చు. వాడి మనను వాడు వెళ్ళిపోతున్నాడు చేసుకుని, వెళ్ళిపోతుంటే నువ్వు కెమెరా పట్టుకుని వాడిని షూట్ చేస్తూ ఇంకో పక్క ఎందుకు చూపిస్తున్నావు అంటే, నువ్వు వచ్చి చూస్తున్నావు వాడు చూపించట్లా. నువ్వు చూడడానికి వాడు చూపించడానికి చాలా తేడా ఉంది. నువ్వు కూర్చొని ఉంటే వాడు వచ్చి చూపిస్తే అది చూపించడం, వాడి మనను వాడు వెళ్ళిపోతుంటే నువ్వు అదే పనిగా వచ్చి కెమెరా పెట్టుకొని షూట్ చేసి చూపిస్తున్నావు అనడం అనేది ఎవడైనా సరే 90% మగాళ్ళు అట్లా బయటకు చేసి పరిగెత్తుంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఒక సెకండ్ కూడా బచాయించుకొని పరిగెత్తాలి వాళ్ళు. డెలివరీ బాయ్స్ పరిస్థితి అది. సో మేబీ కొంతమంది ఆరోగ్యరీత్యా, కొంతమందికి షుగర్ ఉంటుంది, షుగర్ ఉండే వాళ్ళకి కూడా అతిమూత్రంగా రావడం జరుగుతుంటుంది. ఏదన్నా ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే, సరే మనకి అది కనబడట్లేదు కాబట్టి వాడు డెలిబరేట్గా చేశాడు అనుకునే సిచ్యువేషనే ఉంటే, డెలిబరేట్గా అంటే ఆ అమ్మాయి ఎక్కడో కూర్చొని ఉంటే వాడు వెళ్ళి ఆ అమ్మాయి కనబడేట్ చేస్తే అది డెలిబరేట్. బట్ వాడు వెళ్ళే దారిలో నువ్వు అడ్డంగా కెమెరా పట్టుకొని వచ్చి, సరే నీళ్ళు నువ్వు కెమెరా పెట్టుకో ఏమన్నా చేసుకో, నాకు ఎందుకు అది అంత నమ్మబుద్ధిగా అట్లా దానికి అంత ఏడ్ చేస్తారనేది కూడా నాకు అంటే అది ఎలా ఉందంటే మీదబడి ఏదో చేసేసాడు అనే కోణంలో అంత. సో అమ్మాయి ఏడిస్తే ఏమవుతుందంటే మనకు చూసిన కళ్ళు కూడా ఇది కాదు, ఈవిడ ఏం చెప్తే అదే నిజం అని నమ్మేసే సిచ్యువేషన్లో ఉన్నాం మనం ఇవాళ రేపట్లో. ఆ ఏడుపుకి ఆ పవర్ ఉంటుంది. సో నా ఉద్దేశం అయితే ఇప్పుడు వకీల్ సాబ్ లాంటి సినిమా, పింక్ లాంటి సినిమాలో ఉమెన్ సే నో ఇట్స్ క్లియర్ నో అని చెప్పి అన్నారు. ఆమె వద్దు అన్నప్పుడు అతను ట్రెస్ పాసింగ్ కేసు పెట్టారు. ఇప్పుడు ట్రెస్ పాసింగ్ కేసు పెట్టారు, దాంతోపాటు సెక్షువల్ హెరాస్మెంట్ కూడా యాడ్ అయింది ఇప్పుడు ఇది చేయడం వల్ల. అంటే హెరాస్మెంట్ లేనప్పటికీ అక్కడ ఇతను చేసిన ట్రెస్ పాసింగ్ వల్ల సెక్షువల్ హెరాస్మెంట్ కూడా యాడ్ అయింది. కనపడడం వేరు, చూపించడం వేరు. డెలిబరేట్గా అదే పనిగా చూపించడం వేరు. వాడు వెళ్ళిపోతుంటే వాడి దారిలోకి వెళ్ళి చూడడం అనేది అది సరే కేసులు ఏముందిలేండి. ఇప్పుడు అంటే ఈవెన్ కొంతమంది ఇప్పుడు ఈ పాయింట్ అడుగుతున్నారు. ఇప్పుడు ఒకవేళ చేతిలో కెమెరా లేకపోయి ఉంటే అతను మీదకి వచ్చేవాడేమో, లేదంటే అతను ఇంటెన్షన్ రాంగ్ ఏమో, కెమెరా ఉంది కాబట్టి భయపడి వెళ్ళిపోయాడేమో అనే మాట అంటున్నారు. నా ఇదేంటంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయికి ఆల్రెడీ భయం ఉందేమో, ప్రతి ఒక్కడు నన్ను ఏదో చేస్తాడని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఆవిడ ఉందేమో, ప్రతి మగాడు రేపిస్ట్ అనే కోణంలో బతుకుతుందేమో. ఆ కోణంలో వాడు బయటికి రాగానే ఏమన్నా చేస్తాడని ఆవిడ ముందుగానే భయపడి కెమెరా ఏమన్నా తీసుకుందేమో. వాడు ఏమి చేయకపోగా పరిగెత్తున్నాడు కాబట్టి వాడు భయపడి పరిగెత్తున్నాడు. మేబీ రాంగ్ ఇంటెన్షన్ అని ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చిన్నది చాలా చిన్న మిస్టేకే అనుకోండి ఫర్ సపోజ్, బట్ ఆ టైంలో మీరు అన్నట్టు బ్లాడర్కి బ్రెయిన్ వేరు, బ్రెయిన్ ఉంటుంది సంస్కారం, బ్లాడర్కి ఉండదు. పరిగెత్తాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్యాంట్లోనే అయిపోద్ది 1 or 2 కూడా కొంతమందికి. బట్ ప్రాబ్లం ఏంటంటే రేపు పొద్దున్న ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. డెలివరీ బాయ్స్ ప్రతిదీ మనం డెలివరీ బాయ్స్ మీద డిపెండ్ అయ్యే ఉంటున్నాం. సో ఈ కోణం ఏంటంటే ఇలాంటి వీడియోస్ వైరల్ అవడం వల్ల ప్రతి మహిళ ఎవరైనా ఒంటరిగా ఉంటే ఒకవేళ డెలివరీ బాయ్ వస్తే దూరం నుంచే అక్కడ ఇచ్చేయమని కొంచెం
అంటే సంస్కారవంతులుగా వాళ్ళని చూడట్లేదు, వాళ్ళని ఏదో క్రిమినల్స్లా చూడడం, ఇలా వెళ్ళిపోమండం, ఇది జరుగుతుంది. అదే అంటున్నా, మనం ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అదే ఒక మహిళ డెలివరీ గర్ల్గా చేసుకుంటూ ఇంటికి వస్తే మనకి ఆల్రెడీ ఆ అమ్మాయి చూడగానే పాపం ఒక అమ్మాయి అయ్యి ఉండి ఇంత పని చేసుకొని ఫస్ట్ ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది. పాపం ఈ అమ్మాయి ఇంత కష్టపడుతుంది అని కూర్చొని అన్న మంచిగా కావాలమ్మా అని చెప్పి కూడా అడుగుతాం మనం. కానీ అదే ఎంపతి, సింపతి, రెస్పెక్ట్ వీళ్ళకి దొరకట్లే మగాళ్ళకి. వాడిని ఒక ప్రతి మగాడు ఒక పొటెన్షియల్ రేపిస్ట్గానే చూస్తున్నారు వీళ్ళు. ఆ కోణంలో ఇంకా ఏడ్చేటప్పటికీ ముందు వెనకాల అనగానే ఇంక ప్రతి ఒక్కళ్ళు అదే అనుకుంటారు. నేను అనేది ఏంటంటే అందరూ ఎదవలు కాదు, సరే మీ సేఫ్టీ కోసం మీరు వాడుకున్నారు, కానీ ఒక మానవతా దృక్పథంతో ఎవరన్నా సరే వచ్చి అడిగినప్పుడు ఆలోచించండి. ఆడవాళ్ళు అయితే మేము ఎట్లా అంటే మానవత్వం అనేది ఆడవాళ్ళ మీద మగవాళ్ళు మాత్రమే చూపించాల్సిన అవసరం లేదు, మగవాళ్ళ మీద కూడా ఆడవాళ్ళు చూపించవచ్చు ఈ మానవత్వం. మిగతా సంగతి వదిలేయండి, వాడు ఆ పార్ట్ తీసేసేయండి. వాడు అడిగినప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక చిన్న మానవత్వం, పాపం రోజంతా కష్టపడుతున్నాడు అబ్బాయి, ఏ ప్రాబ్లం అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎలా చేసిన తర్వాత వాడే నిజంగా ఒకవేళ క్రిమినల్ మైండ్ సెట్ ఉంది, వాడు ఏదో చేశాడు తర్వాత, అప్పుడు పరిస్థితి ఏంటన్నా అంటే చిన్న మానవత్వం చూపించినందుకు, హ్యూమానిటీ చూపించినందుకు వాళ్ళు విక్టిమ్స్ అవుతారు రేపొద్దున. మరి ఇది కూడా ఉంది కదా కేసు. ఇప్పుడు వాడేం చేయలేదుగా, నేను అనేది అదే ఒకవేళ ఇప్పుడు ఆవిడ సేఫ్టీ ఆవిడ చూసుకుంది. ఒకవేళ వాడు ఎవరన్నా చేస్తే అన్నట్టుగా మేబీ అది తెలివైన పనే. ఇంకా ఇప్పుడు ఎక్కడో న్యూస్ చదివి ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ జరగట్లేదు ఇది. 1 కోటి మందిలో ఒకళ్ళకి ఎవరికైనా ఇటువంటి జరుగుతుంది అనుకుందాం. 100 కోట్ల దేశంలో రోజుకు ఒక 100 ఇన్సిడెంట్లో లేకపోతే 1000 ఇన్సిడెంట్లు, సరే 1,00,000 మందికి ఒకరికి ఎక్కడైనా జరుగుతుంది అనుకో. ఇప్పుడు రోడ్లో యాక్సిడెంట్ జరుగుతుంది చెప్పి రోడ్లో పోకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? రోడ్లో వచ్చే ప్రతి బండి మనల్ని గుద్దేస్తుంది అని చెప్పి అనుకోవడం అలాగే ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఒక ఓవర్ దీంట్లో అక్కడెక్కడో న్యూస్ చూస్తారు, ఇంకా ప్రతి వాడు ఇంతే అనుకుంటారు. ఇప్పుడు అక్కడ పంజాబ్లో ఎవరో ఒక 4 అమ్మాయిలు ఒక అబ్బాయిని దారి చూపిస్తావా అని చెప్పి మాకు తెలియట్లేదు బండి ఎక్కని చెప్పి ఎక్కించుకొని వాడికి డ్రగ్స్ పెట్టి వాడిని నానా రకాలుగా అత్యాచారం చేసి వాడిని పడేశారు. ఇప్పుడు ఆ సీఏ గోయిల్ ఉంది, వాడిని ఏమన్నా చంపేసింది మొహన్ని. ఇలా రోజుకు ఒక డ్రమ్లో పెట్టి చంపేస్తారు. ఇంకా ఆడాలని పెళ్లి చేసుకోవాలనుకుంటే మాకు భయం, మేము పెళ్లిళ్ళే చేసుకుంటున్నాం. అలా ఏముండదు. ఇప్పుడు ఎక్కడో ఒక న్యూస్ వస్తున్నంత మాత్రాన ఇంకా ప్రతి ఒక్క అమ్మాయి అంతే, ప్రతి ఒక్క అబ్బాయి ఇలాగే అనుకుంటే మనకు ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టు. సరే మీ సేఫ్టీలో మీరున్నారు తప్పులేదు, కానీ అతను ఏదో చేసుకొని అతను మీరు మీ పైన మీ సోఫాలో కూర్చొని అతను 4 కేకలు వేసి లేకపోతే ఏదైనా కింద కంప్లైంట్ చేసినా లేకపోతే ఈ కటవాడికి కంప్లైంట్ చేసినా అయిపోతుండే. మీరు అదే పనిగా బయటికి రాగానే వీడియో పట్టుకొని తీసుకొని వాడేదో చేశాడంటే అట్లా. ఇప్పుడు ఆ లెక్కన వాల్ పోస్టర్స్లో అంటే ప్రైవేట్ పార్ట్కి డెఫినేషను మగాళ్ళకి ఒకటి ఉంటుంది, ఆడవాళ్ళకి ఒకటి ఉంటుంది. చిన్నప్పుడే నేర్పిస్తారు స్కూళ్ళల్లో, దీస్ ఆర్ మై ప్రైవేట్ పార్ట్స్ అని చెప్పి. సో అమ్మాయిలకి నేర్పించేటప్పుడు దీస్ ఈజ్ ప్రైవేట్ పార్ట్ అనే నేర్పిస్తారు. మరి అలాంటి ప్రైవేట్ పార్ట్లు ఇవాళ ఎంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు స్విమ్ సూట్లు వేసుకొని ఇట్లా చూపించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అలాంటివి పెట్టగానే ఈ అమ్మాయి నాకు ప్రైవేట్ పార్ట్ చూపించిందని చెప్పి నేను ఏమైనా వీడియో చేస్తున్నానా? 100 మంది అదే పని చేస్తున్నారు. ఇది నిజంగానే ప్రైవేట్ పార్ట్ అయితే ఆ ప్రైవేట్ పార్ట్లు చూపించుకునే 100,000 మంది అమ్మాయిలు ఉన్నారు. అవి చూసిన ప్రతిసారి నేను ఏడవట్లేదే. చూపించడమే పెద్ద నేరం అనుకుంటే అది ఇంకా పెద్ద నేరం అది. సో ఇప్పుడు ఈరోజు ఈ వీడియో ఎంత వైరల్ అవడానికి కారణం ఏంటంటే ఆవిడ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, సొంత ఇంట్లో ఒక మహిళకే సేఫ్టీ లేని సొసైటీలో మనం ఉన్నామని చెప్పి. అసలు మహిళకి సొంత ఇల్లే ఉండదని ఒక ఆవిడ చెప్తుంది, ఈవిడికేమో సొంత ఇంట్లోనే సేఫ్టీ ఉండదు అంటే. సేఫ్టీ లేదు అనేది మీ పర్సెప్షన్. సరే మీ సేఫ్టీ మీరు చూసుకున్నారు, అందుకని కెమెరా వాడుతున్నారు, ఇంకోటి ఏదో చేస్తున్నారు, ఫైన్. కానీ ప్రతి మగాడు అత్యాచారో క్రూరుడో కాదు. వాడికి ఏదో అర్జెంట్ అయింది వెళ్ళాడు, దాన్ని మీరు దీన్ని మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు అంటే వద్దు అన్నప్పుడు ఆమె సొంత ఇల్లు ఆమె ఇష్టం, అది అక్కడ అబ్బాయే ఉన్నా ఈవెన్ దో వద్దు అన్నప్పుడు ఆమె సొంత ఇల్లు ఆయన సొంత ఇల్లు పోనీ ఆమె సొంత ఇల్లు లోపలికి వెళ్ళడం ఇతనికి హక్కే లేదు. తప్పలేదు అనేది ఖచ్చితంగా హక్కు లేదు. కానీ ఈవిడ చిత్రీకరిస్తున్నట్టు అంత పెద్ద నేరం కాదు. వాడిని 4 తిట్టి పంపించేయచ్చు, ఇంకోసారి వాడి కంపెనీకి ఫోన్ చేసి తిట్టచ్చు. అది ఏదో వాడు మొలెస్ట్ చేసినట్టు అత్యాచారం చేసినట్టు వాడిని చిత్రీకరిస్తున్నారు కదా. నీకు మానవత్వం లేదు. వాడి ప్యాంట్లో పోసుకొని ఏమన్నా అయిపోయి నాకేంటి, నా ఇల్లు నాది, మాకు మానవత్వం లేదు, మాకు హక్కులు మాత్రమే ఉన్నాయి అంతే అనుకుంటే అనుకో. ఇప్పుడు రేపు ఎవరైనా సరే మగాడు
నువ్వే ఉన్నావు, మీ ఇంటికి ఒక సేల్స్ గర్ల్ ఎవరో వచ్చింది, సార్ కొంచెం అర్జెంట్ సార్ వాష్రూమ్ అంటే, లేదమ్మా నా బాత్రూమ్ నా ఇష్టం, వెన్ మ్యాన్ సేస్ నో ఇట్ ఈస్ నో, మీరు వెళ్ళడానికి లేదన్నావు అనుకో, నీకన్నా అత్యంత క్రూరుడు ఎవడో ఉండడు. ఇది కనుక ఆవిడ రికార్డ్ చేసి పెట్టిందంటే, రే ఈ బుద్ధి ఉందా లేదా, బేటీ బచావో బేటీ పడావో, బేటీ కోసం ఇన్ని నీ చేస్తుంటే, ఒరే దర్శన్ నీకు ఏమి సంస్కారం లేదురా నీకు అని చెప్పేసుకుంటారు నిన్ను. క్రూరుడా, క్రూయల్టీరా అని చెప్పి. సో కమింగ్ టు ఈ కామర్స్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే, ఈ కామర్స్ కంపెనీ సింపుల్గా టర్మినేట్ చేసేసాం అని చెప్పి ఒక నోటీస్ రిలీజ్ చేసింది. ఏంటి ఇప్పుడు ఇప్పుడు కంపెనీ నుంచి కూడా మీకు కంఫర్టేగా అని అడగాలి ఇప్పుడు ఆవిడ, మీకు తృప్తిగా ఉందిగా, ఆవిడ జీవితం నాశనం చేస్తారుగా. ఈవెన్ కంపెనీ కూడా ఎయిదర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడమో, ఒకసారి మాట్లాడడమో, అపాలజీ చెప్పడమో, సంథింగ్ ఈ కైండ్ ఏదో ఉండాలి. అతని తరపున అసలు ఏం జరిగింది అని రీసెర్చ్ చేయడమో, మళ్ళీ చేయడం ఏం చేయకుండా సింపుల్ గా టర్మినేషన్ అనేది. అక్కడ అమ్మాయి ఏడ్చింది, అక్కడ అమ్మాయి ఏడ్చింది కనిపించట్లేదా నీకు? అంటే ఎంత దారుణం ఉంది. ఏం జరిగినా జరగకపోయినా అమ్మాయి ఏడ్చిందా లేదా అంతే. ఆ ఏడుపులో కొన్ని జీవితాలు అలా కొట్టుకుపోతాయి, ఏం చేయలేం. సో వాట్ అబౌట్ చట్టాల గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాలు కొత్తగా వచ్చినాయి. సో ఇప్పుడు ఏ చట్టము కూడా దీన్ని ఆపలేదు అంటున్నా నేను. పొయ్యకూడదు అని ఒక చట్టం చేశారనుకో, దానికేం తెలుస్తుంది? వచ్చేదాన్ని ఎవడు ఆపలేడు. నీకు చట్టం చెప్తా, నువ్వు అడిగావు కాబట్టి చట్టం చెప్తా. ఒక అమ్మాయి ఎవరన్నా సరే, ఒక అమ్మాయి నీ హోటల్లో తినకపోవచ్చు, నీ హోటల్కి వచ్చి నేను వాష్రూమ్ వాడుకుంటానంటే అలో చేయాలి. ఒక పెట్రోల్ పంపులో అయినా సరే, ఎక్కడైనా సరే ఒక అమ్మాయి వెళ్ళి నేను వాష్రూమ్ వాడుకుంటానంటే ఇవ్వాలి. ఇవ్వకపోతే వాడి మీద కేసు ప్రభుత్వానికి ఉంది. ఆడవాళ్ళ మీద మనకి మానవత్వం ఉంది, వాళ్ళకి మగాళ్ళ మీద మానవత్వం లేదు. అబ్బాయిలకు కూడా సేమ్ లేదు, అబ్బాయిలకు లేదు. నువ్వు వెళ్ళి పోసుకుంటే పోరా, బయటకు వెళ్ళి పోసుకో పోరా గుడ్డు. ఒరే కుక్కలు పోసుకుంటే అలా రోడ్లు ఎక్కడైనా పోసుకోరా మగాడ. నీకు ఏ రకమైన గౌరవం లేదురా. రెస్పెక్ట్ ఉమెన్ అన్నావు, రెస్పెక్ట్ మ్యాన్ అని ఎక్కడైనా చెప్పావా? మేము మోడెస్టీ ఆఫ్ ఉమెన్ గురించి చెప్పాము, మోడెస్టీ ఆఫ్ మ్యాన్ గురించి ఎక్కడైనా చెప్పావా? పోయి గొడ్డులా బతకండి రా, అంతే. అది ఈ దేశం. మళ్ళీ అలా సరే మనిషి మళ్ళీ ఎనిమల్స్లా ట్రీట్ చేస్తారని చెప్పి బయట ఎక్కడైనా సరే గోడల మీద పోసుకుంటే మళ్ళీ వాళ్ళు తింటారు, అరే సివిక్ సెన్స్ లేదా, కామన్ సెన్స్ లేదా అని చెప్పి. అందుకని ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోస్తున్నారని చెప్పి ఆ గోడల మీద పోయేరాదు కాదు అంటే అది కూడా వేరే రకంగా వాడుతున్నారు. ఇక్కడ వచ్చా పోయేరాదు, ఇక్కడ వచ్చా పోయేరాదు అన్నట్టుగా వాడుకుంటున్నారు కొంతమంది. దానికి తోడు వాల్ పోస్టర్లు అంటిస్తున్నారు. వాల్ పోస్టర్లు అంటిస్తే దాని మీద పోస్తున్నారంటే వాళ్ళు పోస్తారు కాబట్టి వాళ్ళు పోస్టర్ అంటున్నారంటే వాళ్ళు పోస్తారా? ఓకే సరే, ఇది కూడా పక్కన పెడితే కొన్ని చోట్ల వీళ్ళు ఎలా చెప్పినా వినట్లేదు. వాల్ పోస్టర్లు అంటే కూడా వీళ్ళు వాళ్ళ ఫేవరెట్ హీరో ఉంటారు, హీరో ఆయన కూడా పోసేస్తున్నారు. వీళ్ళకి బుద్ధి లేదని చెప్పి ఆఖరికి దేవుడు బొమ్మలు పెట్టేస్తున్నారు. ఓము, తర్వాత చంద్రుడు, ఇటుపక్క ప్లస్ గుర్తు అన్నీ వేసేస్తారు. అంటే అన్ని మతాల వాడు ఇప్పుడు వేరే మతం వాడు నా మొత్తం కాదు కదా అని పోసేస్తాడని చెప్పి 3 పెడుతున్నారు అనమాట. మా జిహెచ్ఎంసీ వాళ్ళు కొత్తగా చేస్తున్న స్ట్రాటజీ ఇది. ఎందుకు లేదు దేవుడు ఉన్నాడని చెప్పి వాడు వెళ్ళిపోతూ ఉంటారు. జిహెచ్ఎంసీ అంటే ఏంటి తెలుసా? గాడ్స్ ఆఫ్ హిందూ ముస్లిం క్రిస్టియన్, జిహెచ్ఎంసీ అనమాట. ఆ స్ట్రాటజీ వాడి చాలా చోట్ల ఇది ఆపుతున్నారు. ఓకే అది ఫైనల్గా ఎంతవరకు ఆపినా కూడా ఇక్కడ నుంచి కొంచెం పక్కకి వెళ్ళి పోసుకుంటాడు తప్ప, ఎమర్జెన్సీ అయితే బ్రెయిన్కి తెలుస్తుంది కానీ బ్లాడర్కి తెలియదు, అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్.